సో గైస్ ఇక్కడ మనం ఈ వీడియోలో ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. 60% ఎంబీఏ వాళ్ళని తీసుకుందాము. అంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నాయి, సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏ ఇండస్ట్రీస్ లో ఎలా ఉంది అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టేకింగ్ ఎంబీఏ గ్రాడ్స్, ఎందుకని ఇప్పుడు ఎక్కువగా వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు తీసుకుంటా ఉన్నారనే దాని గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాం. జనరల్ గా ఏంటి అంటే చాలా మంది ఒక విషయం అనేది క్లారిటీ ఉండదు. అంటే నేను డిగ్రీ నుంచి వచ్చానా, బీటెక్ నుంచి వచ్చానా, రెస్పెక్ట్ ఆఫ్ డిగ్రీ, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంటెక్ కావచ్చు. బట్ ఏంటి అంటే ఒకవేళ కాలేజీలో మీరు జాబ్ తెచ్చుకోగలిగితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ కాలేజ్ నుంచి బయటకు వచ్చారంటే ఆల్మోస్ట్ ఏంటి అంటే ఎవరు స్కిల్ నేర్చుకుంటారో వాళ్ళనే ఉద్యోగంలో తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న విషయం ఏంటి అంటే వెన్ ఇట్ కమ్స్ టు స్టార్ట్అప్ కంపెనీస్ ఏమైనా ఆలోచిస్తాయంటే మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళకి రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ ఏంటి అంటే ఈసీఈ, సిఎస్సి, ఐటీ ఆర్ ఎంసీఏ వాళ్ళని ఎక్కువగా తీసుకుంటాయి. ఈ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని తీసుకుంటాయి, కానీ కంపారిటివ్లీ కొంచెం ఏంటి అంటే చూసి తీసుకుంటాయి. ఓకే, తీసుకోవని కాదు, దానికి సపరేట్ నోటిఫికేషన్ కొన్ని వాటికి మాత్రం స్పెసిఫిక్ గా కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంఎన్సీ కంపెనీలు ఇస్తాయి. కానీ స్టార్ట్అప్ కంపెనీలు అలా కాదు. స్టార్ట్అప్ కంపెనీలు ఏంటి అంటే సో స్కిల్స్ మ్యాటర్. నువ్వు డిగ్రీ చేసావా, ఎంసీఏ చేసావా, ఎంబీఏ చేసావా అనవసరం. నీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు, ఓకే, అది కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మంది ఇలా ఏంటి అంటే నాన్ ఐటీ ఎంబీఏ వాళ్ళు లేకపోతే నాన్ ఐటీ నుంచి వచ్చిన మెకానికల్ సివిల్ ఎవరైనా కావచ్చు, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎంఎన్సీలోనే నేను జాబ్ తెచ్చుకుంటా, ఎంఎన్సీలో జాబ్ తెచ్చుకోకపోతే నాకు ఫ్యూచర్ లేదు, అలాంటి ఆలోచన పెట్టుకోకండి. సో దెర్ ఈస్ నో పాయింట్ ఓవర్ దర్. మేము ఇంకా చెప్పాలంటే ప్యాకేజెస్ అనేవి ఎంఎన్సీలో కంటే కూడా స్టార్ట్అప్ లోనే ఎక్కువ వస్తాయి. ఎందుకో కూడా మీకు చెప్తారు. సరే, మీరు దీనికి చెప్పే ముందు స్టార్ట్అప్ లో ప్యాకేజీలు స్టార్ట్అప్ అంటే ఎంఎన్సీలో కంటే స్టార్ట్అప్స్ లో ప్యాకేజ్ ఎందుకు ఎక్కువ వస్తాయని చెప్పేదాని ముందు ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎలాంటి లీడింగ్ ఇండస్ట్రీస్ వేటిల్లో ఎంబీఏ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారంటే ఫార్మాసిటికల్లో, ఫుడ్ బ్యావరేజ్ అండ్ టొబాకో ఇండస్ట్రీలో, అండ్ డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో, అండ్ ఎడ్యుకేషనల్ లో డిఫరెంట్ దాంట్లో తీసుకుంటున్నారు. వీటితో పాటు ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ సంబంధించిన కూడా ఆల్మోస్ట్ 30%, బిజినెస్ డెవలప్మెంట్ అయితే 15% వాళ్ళు ఎంబీఏ వాళ్ళే ఉంటున్నారు. సో ఇదైతే క్లారిటీ. అండ్ దెన్ సరే, ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం. ఈ స్టార్ట్అప్ ప్యాకేజీలు ఎంఎన్సీలో కంటే స్టార్ట్అప్ లో ఎందుకు ఎక్కువ ఉంటాయనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకుందాం. అదేంటి అంటే ఎందుకని ఎంబీఏ వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనే దాని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్టార్ట్అప్ కంపెనీ ఏంటి అంటే నీడ్స్ వర్క్, నాట్ డిగ్రీ. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ దాని తర్వాత ఎంఎన్సీ గురించి తెలుసు, మోస్ట్లీ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. అండ్ దాని తర్వాత ఏంటి అంటే తక్కువ శాలరీకి ఎక్కువ పని చేస్తారు. ఓకే, ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మోస్ట్లీ అంటే బీటెక్ వాళ్ళు చేయరని కాదు, ఎవరైనా చేస్తారు కంపారిటివ్లీ. బట్ ఇంకోటి ఏంటి అంటే టైమింగ్స్. సో చాలా మందికి ఏంటి అంటే ఒక టైమింగ్ అంటే నేను ఈ టైంలోనే పని చేస్తానే కాన్సెప్ట్ అనేది కొంచెం ఎంబీఏ వాళ్ళు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఇవ్వగలుగుతారు. వైల్ అదర్ హ్యాండ్ బీటెక్ వాళ్ళు కొంత ఏంటి అంటే టైమింగ్స్ విషయానికి వస్తే కొంత నాకు పర్సనల్ స్పేస్ కావాలనే ఆలోచనలో కొంత ఉంటారు. లీడర్షిప్ క్వాలిటీ అనేది ఎంబీఏ వాళ్ళకి కంపారిటివ్లీ అందరికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అండ్ కొత్త ఐడియాస్ ఇవన్నీ కూడా షేర్ చేయగలుగుతారు, ఎందుకంటే వీళ్ళకి చాలా సెమినార్స్, ఎంబీఏలో చాలా సెమినార్స్ అవన్నీ ఇవ్వడం వల్ల. సో ఇది రకరకాల రీజన్స్ ఎంబీఏ వాళ్ళని తీసుకుందామని. సరే, కానీ ఇక్కడ మన మెయిన్ టాపిక్ ఎక్కువ ప్యాకేజీలు స్టార్ట్అప్ కంపెనీస్ ఇస్తాయా, ఎంఎన్సీ ఇస్తాయా? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎంఎన్సీ కంటే స్టార్ట్అప్ కంపెనీలో ఎక్కువ ప్యాకేజీలు వచ్చేది స్టార్ట్అప్ కంపెనీలోనే, ఎంఎన్సీలో కాదు. ఎందుకు అంటే ఒక విషయం, ఒక టాస్క్ ఉందనుకుంటే ఎంఎన్సీలో ఎలా ఉంటుందంటే ఆ టాస్క్ ని షేర్ చేసుకొని 10 మంది చేస్తారు. కానీ ఇన్ ద అదర్ హ్యాండ్ ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే అదే టాస్క్ ని 10 టాస్కుల్ని అంటే ఫుల్ టాస్క్ 10 మంది చేసే టాస్క్ ఏదైతే ఉందో ఒక్కడే చేయాల్సి వస్తుంది. అండ్ దీనివల్ల ఏంటి అంటే ఇతనికి స్కిల్ అనేది చాలా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీ మారితే 40 to 50 70 100% హైక్ వచ్చే పాసిబిలిటీస్ అనేవి స్టార్ట్అప్ కంపెనీలో వర్క్ చేసిన వాడికి ఎక్కువ ఉంటాయి. ఎంఎన్సీలో చేసిన వాడికి ఒక 10% 20% కంటే ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉండవు. కొన్ని డొమైన్స్ ఎక్సెప్షనల్. కొన్ని డొమైన్స్ ఎలా ఉంటాయి అంటే 300 200% కూడా హైక్ వస్తూ ఉంటాయి. దాని గురించి నేను మాట్లాడతలేను. ఓవర్ వ్యూ జనరల్ గా యావరేజ్ తీసుకుంటే అలా ఉంటుంది పరిస్థితి. అండ్ చాలా మంది నేను ఎంఎన్సీలు అంటే చాలా మంది నాకు ఎంఎన్సీలో ఉద్యోగం కావాలి, నాకు ఎంఎన్సీలో అయితే బాగుంటుంది, ఎంఎన్సీలో అయితే మంచి ఫెసిలిటీ ఇస్తారు, సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడా సెక్యూరిటీ ఉండదు. ఎక్కడా సెక్యూరిటీ ఉండదు. సెక్యూరిటీ అంటే ఏంటి అంటే ఎంఎన్సీలో స్టార్ట్అప్ ఎక్కడైనా కానీ ఒక సెక్యూరిటీ ఉండదు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మనము ఎంతవరకు మన చేతిలో స్కిల్ ఉన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. ఏం సెక్యూరిటీ చెప్పండి? ఎంఎన్సీలో ఏం సెక్యూరిటీ ఉంది? ఎంఎన్సీలో ఉద్యోగం అసలు సెక్యూరిటీ కాదు. స్టార్ట్అప్ కంపెనీలో కూడా అలాగే ఉంది. స్టార్ట్అప్ కంపెనీలో అన్నా కానీ
ఆలోచిస్తాడు. అరే వీడిని తీసేస్తే నాకు వీడు ఆల్టర్నేట్ ఎవరైనా ఉన్నారా లేరా అని ఆలోచించి తీస్తాడు. ఆలోచించకుండా ఎంఎన్సీలో లాగా అదిగో ఆ చిన్న చిన్న సిల్లీ రీజన్స్ పెట్టి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికిప్పుడు 1 డేలో 2 డేస్ టెర్మినేట్ చేసిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు వెరీ రీసెంట్ గా. ఏముంది ఇక సరే బెనిఫిట్స్ అంటారా, అంత బెనిఫిట్స్ ఇప్పుడు ఏమి ఇస్తలేదు. ఈవెన్ గూగుల్ కూడా ఫుడ్ ఇదంతా మేము భరించలేకపోతున్నాం, ఫుడ్ మేము పెట్టమని చెప్పేసింది. సో ఇది అన్ని కంపెనీల పరిస్థితి. ఇక్కడ ఏంటి అంటే స్కిల్ మ్యాటర్స్ అంతే. అయితే స్టార్ట్అప్ కంపెనీలో ప్యాకేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. చెప్పాలంటే స్టార్ట్అప్ కంపెనీ ఒక ఉద్యోగం తీసే ముందు ఆల్టర్నేట్ ఉందా లేదా అని చూస్తాడు. కానీ ఎంఎన్సీలో అలా ఉండవు. సో నేను ఏమంటున్నా అంటే ఫైనల్ గా స్టార్ట్అప్ కంపెనీలో ప్యాకేజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. కానీ స్టార్ట్అప్ కంపెనీ ఎంఎన్సీ కాదు, మనకు కావాల్సింది ఏంటి? ఉద్యోగం. అది వస్తుందా లేదా, ఎవరు ఎక్కువ ఇస్తున్నారు ప్యాకేజ్. ఒకవేళ ఫ్రెషర్ గా నువ్వు ఉద్యోగం స్టార్ట్ చేస్తున్నావు అంటే నేను చేసే పని ఎలా ఉంది, ఇది నేను చేసే పని నాకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందా, నాకు ఏమైనా హైక్ వస్తుంది, ఇవన్నీ ఆలోచించి మనం డెసిషన్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ శివశేఖర్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.